హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. కొలికిపూడి శ్రీనివాస్, తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ పైన, తర్వాత ఎంపీ కేశినేని చిన్ని ఇద్దరి మధ్య వివాదం రోజు రోజుకి ముదిరి ఇంకొక నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోయిందనమాట. దాదాపుగా ఒక 3 మ్యాన్ కమిటీ కూడా వేసిందంట టీడీపీ, దాని గురించి అసలు ఏం జరుగుతుందని. సరే, వాళ్ళ పార్టీ కూడా మనకెందులే కానీ ఇంటర్నల్ విషయాలు వాళ్ళకి ఎప్పుడు ఉండేవే, కొట్టుకునేవే. ఏదో డీల్ సెట్ గతంలో ఏదో 5 కోట్లు ఇచ్చి ఎలక్షన్స్ అప్పుడు అని చెప్పి ఆరోపణలు కూడా చేశాడు కదా చిన్ని పైన మనోడు. సో కొలికిపూడి కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళ పార్టీ ఇంటర్నల్ ఇష్యూస్ కాసేపు పక్కన పెడితే ప్రధానంగా టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ ఆరోపిస్తుంది ఏంటి, వాళ్ళు చెప్పుకునేది ఏంటి, ఎప్పటి నుంచో చెప్తుంది ఏంటి, రాష్ట్రాన్ని విధ్వంసం చేసేసాడు జగన్మోహన్ రెడ్డి, రాష్ట్రంలో అది చేశారు ఇది చేశారు అది ఇది అని చెప్పి జగన్ పైన విపరీతమైన విమర్శలు చేసుకుంటూ వచ్చారు కదా వీళ్ళంతా. ఇప్పుడు హైలైట్ ఏంటంటే మన పార్టీ వాళ్ళని మనం పొగుడుకుంటే కిక్కే ఉంటుంది అబ్బా కదా. ఇప్పుడు మనల్ని మనం పొగుడుకుంటే కిక్కే ఉంటుంది, మనల్ని మనం తోపని చెప్పుకుంటే కిక్కే ఉంటుంది. శత్రువులు ఆయన గ్రేట్రా భయ్, అమ్మ మీకన్నా మీరు వేస్ట్ ఉన్నారు, మీకన్నా ఆయన గ్రేట్రా, ఆయన తోపు అని చెప్తే అది అసలైన కిక్, అది అభిమానులకి అసలైన బూస్ట్ ఇచ్చేదన్నమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు కొలికిపూడి స్వయంగా చెప్పిన మాట ఒకసారి మీకు వినిపించ చూడండి. ఆయన ఏమన్నాడు. నా మీద కేసులు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, నా మీద ఎన్నో కేసులు పెట్టారు, అరెస్టు చేశారు, చాలా కేసుల్లో నోటీసు ఇచ్చి వదిలేశారు, కొన్ని కేసులు ఇప్పుడిప్పుడే మంగళగిరి కోర్టులో కొట్టేస్తున్నారు. కానీ ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నా మీద దాడి చేయలేదు, దాడి చేయడానికి ప్రయత్నం చేయలేదు, నన్ను చంపడానికి ప్రయత్నం చేయలేదు. నా మీద కేసులు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. చూసారా, ఏ రోజు కూడా నా పైన కేసులు పెట్టిండొచ్చు కానీ నా పైన దాడి చేయలేదు, నన్ను చంపడానికి ప్రయత్నం చేయలేదు. కానీ నా సొంత పార్టీ వాళ్ళే ఈరోజు నా పైన దాడి చేసి నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు. ఏకంగా ఎంపీ ఆఫీస్ నుంచే లీడ్ వచ్చింది, టిప్ వచ్చింది, నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఈయన వ్యాఖ్యలు చేశారు. అంటే శత్రువులా భావించాను, ఎన్నో వ్యాఖ్యలు చేశాను, ఎన్నో అనరాని మాటలు అన్నాను. అన్ని అన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ రోజు నా పైన ఇలాంటి దాడులు జరగలేదు, చంపడానికి ప్రయత్నం జరగలేదు. ఇప్పుడు చూసారా ఇలా జరుగుతుంది అని చెప్పి ఆయన చెప్తాడంటే ఇక మీ ఇంతకన్నా ఏమన్నా ఎగ్జాంపుల్ కావాలా? గత 5 ఏళ్ల ప్రభుత్వంలో ఎలా జరిగింది, ఈ 2 ఏళ్ల ప్రభుత్వం ఎలా జరిగింది. బయట ప్రజల్ని పక్కన పెట్టేద్దాం కాసేపు, సామాన్య కార్యకర్తలను పక్కన పెట్టేద్దాం కాసేపు, నాయకులకి ఎమ్మెల్యేలకే రక్షణ లేకుండా పోయింది ఈ ప్రభుత్వంలో. ఎమ్మెల్యేనే స్వయంగా ముందుకొచ్చి గత ప్రభుత్వం అన్నా ఇంకా నయ్యం, ఈ ప్రభుత్వం నా ప్రాణాలకి గ్యారంటీ లేదు, నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పాడంటే ఏ ప్రభుత్వ పరిపాలన బాగుంది, ఏ ప్రభుత్వంలో శాంతి భద్రతలు ఉన్నాయి, ఏ ప్రభుత్వంలో ప్రజలు స్వేచ్ఛగా బతకగలిగారు, ఏ ప్రభుత్వంలో పరిపాలకులైనా ప్రతిపక్ష నాయకులైనా స్వేచ్ఛగా మాటలు అనగలిగారు, ఇష్టానుసారంగా బురజల్లిగలిగారు, ఏ ప్రభుత్వంలో శాంతి భద్రతలు కరెక్ట్గా ఉన్న ఒకసారి మీరు ఆలోచించండి. అధికార పార్టీ నాయకులే ఈరోజు చెప్తున్నారు గత ప్రభుత్వంలోనే ప్రశాంతంగా ఉంది, గత ప్రభుత్వంలోనే మంచిగా ఉంది, ఇప్పుడు దాడులు చేస్తున్నారు, అవసరం చంపడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారంటే ఇక ఇంతకు మించి ఉదాహరణ ఇంకేమన్నా కావాలా మీరు చెప్పండి. స్వయంగా ఆ పార్టీ నాయకులే చెప్తున్నారంటే ఇక ఇంతకు మించి ఉదాహరణ ఏమన్నా ఉందా? చాలా కీలక వ్యాఖ్యలు చేశారు నేను. దాంతోపాటు ఇదిగో ఎందుకు నా పైన దాడి చేస్తున్నారు అంటే, ఎందుకు దాడి చేస్తున్నారు నా పైన? మద్యం పేకట రేషన్ మాఫియాను బయటపడి నాపై దాడి చేస్తారా? వైఎస్ జగన్పై పోరాటం చేసే సమయంలో కూడా ఎవరు దాడి చేయడం కానీ చంపడానికి కానీ ప్రయత్నం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం పేకట రేషన్ మాఫియా బయట పెడతానికి ప్రయత్నం చేశానని నేనేమన్నా అని అడుగుతున్నాను. అంటే ఈయన ఒప్పుకుంటున్నారు కూటమి గవర్నమెంట్లో మద్యం మాఫియా, పేకాట, రేషన్ మాఫియా ఇవన్నీ జరుగుతున్నాయి, వాటిని నేను బయట పెడతానని భయంతో బయట పెట్టేందుకు నా మీద ఇట్లా చేస్తున్నారని చెప్తాను. అంటే ఆయన ఒప్పుకుంటున్నారు, ఆయన చెప్తున్నారు కూటమి ప్రభుత్వం ఇవన్నీ జరుగుతున్నాయి అని. ఇంకొక హైలైట్ పాయింట్ ఏంటంటే ఈయన వెనకాల ఉన్న ఒక పెద్ద మనిషి, టీడీపీ పార్టీలో ఉన్న ఒక పెద్ద మనిషి, నువ్వేమీ తగ్గద్దు, ఎంత దూరం అన్నా వెళ్ళు, ఏమన్నా చెయ్యి, నీ వెనకాల నేనున్నా అని చెప్పి ప్రోత్సహిస్తున్నారంట. అంటే టీడీపీలో లోపల ఎన్ని కుమ్ములాట్లు ఉన్నాయో మీకు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడే ప్రజల్ని మభ్యపెట్టి పైకి నాటకాలు ఆడుతున్నారు కానీ లోపల వీళ్ళే కొట్టుకుంటారు. ఎందుకంటే వస్తువుల దగ్గర, పంపకాల దగ్గర బేరం దిగట్ల, నీకింత నాకింత, నువ్వంత దోచుకో నువ్వెంత దోచుకో అని చెప్పి దీని దగ్గర
ఇద్దరికి పార్టీ లోపల ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, నాయకులకి వీళ్ళకి డీల్ సెట్గా అట్లా ఇట్లా రోడ్డు మీదకి వచ్చి కొట్టుకుంటున్నారు. ఇదొకటే కాదు, రాష్ట్రంలో చాలా చోట్ల జరుగుతుంది ఇదే పరిస్థితి ఉంది. దాంతోపాటు ఇంకేమన్నాడు ఆయన, నన్ను అవమానిస్తే సహిస్తా, నా జాతిని అవమానిస్తే తెగిస్తా. దాంతోపాటుగా ఈ మధ్యకాలంలో బయటకు వచ్చిన అరవ శ్రీధర్ కావచ్చు, లేకపోతే మరో కీలకమైన వ్యక్తి ఇలాంటివి నావేమైనా వీడియోలు బయటకు వచ్చాయా, నా వీడియోలు ఏం బయట, నా అంతు తేలుస్తాను, నా సంగతి మొత్తం బయట పెడతాను, నీ గురించి మొత్తం బయట పెడతా అంటున్నారు. ఏమన్నా నా గురించి బయట పెడతానికి, వాళ్ళలాగా నా వీడియోలు ఉన్నాయా, ఉంటే బయట పెట్టను అంటున్నారు. అంటే వాళ్ళ వీడియోలు నిజమే అని ఆ పార్టీ నాయకుడే కన్ఫర్మ్ చేస్తున్నట్టు, అంతే కదండి క్లియర్గా. ఇక తాడో పేడో తెలుసుకుంటా అని చెప్తున్నారంట, ఇప్పుడు యాక్షన్ తీసుకుంటారంట. కానీ సో కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే ఇక్కడ మీరు మాత్రం పదే ఎవరిపైనైతే బురజల్లే ప్రయత్నం చేశారో, ఎవరైతే ఒక విధ్వంసం చేశాడని చెప్పి ప్రయత్నం చేశారో, అతని హయాంలోనే పరిపాలన బాగుంది, ఆయన హయాంలోనే రాష్ట్రంలో శాంతి భద్రతలు మంచిగా ఉన్నాయి, ఆయన హయాంలో పోరాటం చేసినా కూడా కేసులు పెట్టారు, కానీ ఇలా వ్యక్తిగత దాడులు చంపడాలు లాంటివి చేయలేదని మీ పార్టీ నాయకుడు చెప్తున్నాడంటే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో ఇంతకు మించిన ఉదాహరణ అవసరం లేదు.